హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఫ్లవర్ సీక్వెన్స్ డిజైన్ వేస్తున్నానండి. చూడండి, నేను ఇక్కడ 4 కట్ బ్యాంగిల్ తీసుకున్నాను. 30 లైన్స్ థ్రెడ్ అయితే చుట్టుకుంటున్నానండి. ఈ విధంగా గమ్ పెట్టేసి బ్యాంగిల్ అంతా చుట్టుకోవాలి నీట్గా. నేను ఇక్కడ ఫ్లవర్ సీక్వెన్సెస్ పింక్ కలర్, లైట్ పింక్ తీసుకున్నానండి. పర్పుల్ షేడింగ్ ఉంది, అందుకోసమే లైట్ పింక్ నేను థ్రెడ్ తీసుకొని చుడుతున్నాను. చూడండి, ఈ విధంగా నీట్గా చుట్టుకోవాలి బ్యాంగిల్ మొత్తము. నేను ఇక్కడ 2 బ్యాంగిల్స్ చేస్తున్నానండి. చూడండి, నేను సీక్వెన్సెస్ ఏ విధంగా ఉన్నాయో. నేను మల్టీ కలర్ అన్నీ తీసుకున్నానండి. ఇందులో నేను లైట్ పింక్ మాత్రమే చేస్తున్నాను. చూడండి, ఇంత చిన్నవిగా ఉంటాయి, ఇందులో పెద్దవి కూడా ఉంటాయండి. నేను చిన్న సైజు మాత్రమే వేస్తున్నాను ఇప్పుడు బ్యాంగిల్స్ అయితే. చూడండి, నేను ఈ విధంగా తీసుకుంటున్నాను. అన్నీ తీసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ పెట్టేసి నేను అతికిస్తున్నానండి. చూడండి, ఈ విధంగా గ్లూ పెట్టేసి నేను అతికిస్తున్నానండి ఫ్లవర్ సీక్వెన్స్. చాలా నీట్గా పెట్టుకోవాలి అన్నీ. ఈ విధంగా పెట్టుకోవాలండి. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. 2 కట్ బ్యాంగిల్స్ కూడా చేసుకోవచ్చండి. అది కొంచెం పెద్ద సైజు ఫ్లవర్ సీక్వెన్స్ అయితే బాగుంటుంది. ఇవి చిన్నగా ఉన్నాయి కనుక నేను 4 కట్ బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఈ విధంగా నిదానంగా అతికించుకోవాలండి. అతికించిన తర్వాత ఒకసారి కొంచెం ప్రెస్ చేయాలండి బ్యాంగిల్స్ అన్నీ మొత్తము ఫ్లవర్ సీక్వెన్స్. ప్రెస్ చేసిన తర్వాత కొంచెం ఆరబెట్టుకోవాలి. బ్యాంగిల్స్ అయితే వాటర్లో తడిపోద్దండి, నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను. థ్రెడ్వి కనుక కుందన్స్ అవన్నీ ఊడిపోతాయి, థ్రెడ్ అయితే అలాగే మిగిలిపోతుంది. ఇదైతే కొత్త డిజైన్ అండి. ఈ విధంగా నీట్గా పెట్టుకోవాలి బ్యాంగిల్ అంతా. మనం ఎంత నీట్గా పెట్టుకుంటే అంత బాగుంటుంది బ్యాంగిల్స్ అయితే చూడడానికి. క్రాస్గా అటు ఇటు పెట్టకుండా నీట్గా ఒకే వరుసలో పెట్టుకోవాలి. ఇలాగ కొంచెం ప్రెస్ చేయాలండి. చూడండి, మొత్తం బ్యాంగిల్ మొత్తం ఈ విధంగా పెట్టుకోవాలి. నేనైతే డైలీ అయితే వీడియోస్ పెడుతుంటానండి, బ్యాంగిల్స్ ఇవి, క్లిప్స్ ఇవన్నీ. రెగ్యులర్గా చూస్తుండండి నా వీడియోస్ అయితే. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి ఎంత బాగా వచ్చిందో బ్యాంగిల్. నేనైతే 2 బ్యాంగిల్స్ అయితే నేను షార్ట్లో అప్లోడ్ చేశానండి. చూడండి, చాలా బాగుంది కదండి. థ్యాంక్ యూ.